ఒకే పాలసీ ఒకే ప్రీమియం, కానీ ఇన్సూరెన్స్ మాత్రం ఇద్దరికి వస్తుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. ఎల్ఐసి వారు సరికొత్తగా ఒక ప్లాన్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. రేపు జూన్ 1న ఈ ప్లాన్ ని గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. ఆ ప్లాన్ నేమ్ వచ్చేసి న్యూ జీవన్ సాథీ అన్నమాట. ఇది స్పెషల్ గా కపుల్స్ కోసం అని చెప్పేసి డిజైన్ చేసినటువంటి పాలసీ. ఈ పాలసీ వివరాలు నేను మీకు తెలియజేస్తాను. హలో, నా పేరు క్షత్రి రమ్య జ్యోత్స్న, ఎల్ఐసి ఇన్సూరెన్స్ అడ్వైజర్. నేను మీకు ఇప్పుడు ఈ కొత్త పాలసీ ఫీచర్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాలసీ నేమ్ వచ్చేసి న్యూ జీవన్ సాథీ అన్నమాట. ఇందులో మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, సింగిల్ ప్రీమియం అలాగే లిమిటెడ్ ప్రీమియం. సింగిల్ ప్రీమియంలో మినిమం ఏజ్ వచ్చేసి 18+ ఉండాలి. ఖచ్చితంగా మ్యారీడ్ కపుల్స్ కోసం ఇది, కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి అన్నమాట ఈ ప్లాన్ అనేది. మాక్సిమం ఏజ్ వచ్చేసి ఆప్షన్ 1కి 60 ఇయర్స్ ఉంటుంది అండ్ ఆప్షన్ 2కి 35 ఇయర్స్ ఉంటుంది. అండ్ టర్మ్ వచ్చేసి ఆప్షన్ 1కి 10, 15, 20 ఆర్ 25 ఇయర్స్ అనమాట. అండ్ ఆప్షన్ 2కి టర్మ్ వచ్చేసి పాలసీ టర్మ్ 10 ఆర్ 15 ఇయర్స్ ఉంటుంది. అలాగే లిమిటెడ్ ప్రీమియం చూసినట్లయితే మనం లిమిటెడ్ ప్రీమియం కూడాను మినిమం ఏజ్ 18+ అయి ఉండాలి, అలాగే మ్యారీడ్ కపుల్ అనమాట. అండ్ మాక్సిమం ఏజ్ వచ్చేసి ఆప్షన్ 1కి 45 to 50 ఇయర్స్ అండ్ ఆప్షన్ 2కి 35 to 40 ఇయర్స్. అండ్ మినిమం బేసిక్ సమ్ ఇన్సూరెన్స్ వచ్చేసి సింగిల్ ప్రీమియం కి కానీ లిమిటెడ్ ప్రీమియం కి కానీ మినిమం సమ్ ఇన్సూరెన్స్ 3 lakhs ఉంటుంది. మాక్సిమం నో లిమిట్ అనమాట, మన ఇష్టం ఎంతవరకైనా మనం తీసుకోవచ్చు పాలసీ అని. ఎల్ఐసి వారి న్యూ జీవన్ సాథీ ప్లాన్ ఫీచర్స్ చూసినట్లయితే ఇది స్పెషల్గా భార్యాభర్తల కోసం తయారు చేసినటువంటి ప్లాన్ అనమాట. అయితే భార్య పేరు మీద తీసుకుంటే భర్తకి ఇన్సూరెన్స్ ఫ్రీగా వస్తుంది, అలాగే భర్త పేరు మీద తీసుకుంటే భార్య పేరు మీద ఇన్సూరెన్స్ ఫ్రీగా వస్తుంది అనమాట. అంటే మనం తీసుకునేది ఒకటే పాలసీ, అలాగే మనం కట్టే ప్రీమియం కూడా ఒకటే, కానీ ఇన్సూరెన్స్ మాత్రం ఇద్దరికి వస్తుంది అనమాట. అది ఈ పాలసీ యొక్క ముఖ్యమైనటువంటి ఫీచరు. తర్వాత ఈ పాలసీ టర్మ్ కనుక చూసుకున్నట్లయితే మనం లాంగ్ టర్మ్ తీసుకుంటే కొంచెం మనకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ లాంగ్ టర్మ్ పాలసీలో ఒకవేళ భార్యకు కానీ భర్తకు కానీ ఎవరికో ఒకరికి ఏదైనా అయ్యిందనుకోండి, సో ఆ తర్వాత నుంచి ఎల్ఐసి వారే ప్రీమియమ్స్ కట్టి మనకి మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఇస్తారు. అయితే ఈ ఫస్ట్ పర్సన్కి ఏదన్నా అయినప్పుడు ఈ సెకండ్ పర్సన్కి ఒక సమ్ ఇన్సూరెన్స్ వస్తుందన్నమాట. ఫర్ సపోజ్ ఒక 10 lakhs సమ్ ఇన్సూరెన్స్ మనం తీసుకున్నట్లయితే పాలసీకి 10 lakhs సమ్ ఇన్సూరెన్స్ ఇస్తారు ఫస్ట్ పర్సన్కి ఏదైనా జరిగినప్పుడు. ఆ తర్వాత నుంచి ప్రీమియమ్స్ ఎల్ఐసి వారు మీ తరఫున పే చేసి మెచ్యూరిటీ టైంకి మరొక సమ్ ఇన్సూరెన్స్ అలాగే గ్యారంటీడ్ ఎడిషన్స్ కలిపి మెచ్యూరిటీ అమౌంట్గా ఒక లంసమ్ అమౌంట్ని మీ చేతికి అందజేస్తారనమాట. అయితే ఈ పాలసీ టర్మ్ మొత్తం కూడాను మనకి గ్యారంటీడ్ ఎడిషన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో పాలసీ డ్యూరేషన్ ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం మీకు ఈ గ్యారంటీడ్ ఎడిషన్స్ అనేవి ఖచ్చితంగా యాడ్ అవుతాయి. కాబట్టి మెచ్యూరిటీకి మనకి ఈ అమౌంట్ వస్తుంది అని ఖచ్చితంగా ఎల్ఐసి వాళ్ళు మీరు పాలసీ తీసుకునేటప్పుడే మీకు ఆ వివరాల్ని అందజేస్తారనమాట. ఇంకొక బెనిఫిట్ ఉందండి ఈ పాలసీ విషయంలో, ఏంటంటే ఆల్రెడీ మీకు గనక ఎల్ఐసి పాలసీలు కడుతూ ఉన్నట్లయితే ఇంకొంచెం ఎక్కువ ఇన్సెంటివ్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. సో అది కూడా మీకు చాలా ప్లస్సే అవుతుంది. నియర్లీ 4,000 to 8,000 అన్నా యాడ్ అవుతాయి అనమాట మనం తీసుకునే సమ్ ఇన్సూరెన్స్ని బట్టి, టర్మ్ని బట్టి. సో తప్పకుండా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు నేను మీకు ఉదాహరణకి ఒక 30 years ఏజ్ ఉన్నటువంటి హస్బెండ్ అలాగే వైఫ్ ఏజ్ 25 years అనుకోండి. వాళ్ళు కనుక సింగిల్ ప్రీమియం పాలసీ జీవన్ సాథీలో సింగిల్ ప్రీమియం అనేది సెలెక్ట్ చేసుకుంటే సమ్ ఇన్సూరెన్స్ ఒక 3 లక్షల రూపాయలకి వాళ్ళు 10 yearsకి వచ్చేసి వాళ్ళు కట్టే ప్రీమియము సింగిల్ ప్రీమియం అండి, అంటే ఒక్కసారి మాత్రమే వాళ్ళు పే చేస్తారు. 10 years అనమాట పాలసీ టర్మ్ వచ్చేసి. వాళ్ళు పే చేయాల్సిన సింగిల్ ప్రీమియం ఎంత, 2,98,275 రూపీస్. అలాగే వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చేసరికి 5,10,000 రూపీస్ వస్తుంది. 15 years పాలసీ టర్మ్ పెట్టుకున్న వాళ్ళకి 2,72,235 రూపీస్ ప్రీమియం పే చేస్తే మెచ్యూరిటీ వచ్చేసి 6,15,000 రూపీస్ వస్తుంది. అలాగే 20 years పాలసీ టర్మ్ పెట్టుకున్న వాళ్ళకి 2,42,250 రూపీస్ ప్రీమియంకి 7,20,000 రూపీస్ మెచ్యూరిటీ వస్తుంది. ఇక్కడ ఏవైతే మెచ్యూరిటీ చూపిస్తున్నామో ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఖచ్చితంగా ఈ అమౌంట్ అనేది వస్తుందన్నమాట. అందుకనే దీన్ని గ్యారంటీడ్ ఎడిషన్స్ ప్లాన్ అంటాము. అండ్ 25 years పాలసీ టర్మ్ తీసుకున్న వాళ్ళకి ప్రీమియం 2,14,365 రూపీస్ పే చేస్తే మెచ్యూరిటీ వచ్చేసి 8,25,000 అనమాట. మీరు ఇక్కడ కనుక గమనించినట్లయితే 10, 15, 20, 25 ఈ ప్రీమియం అమౌంట్స్ కూడా కంపేర్ చేసుకోండి. కంపేర్ చేస్తే మీకు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు, తక్కువ టర్మ్ ఉన్న వాళ్ళు ప్రీమియం వచ్చేసి కొంచెం ఎక్కువ పే చేస్తున్నారు.
అలాగే టర్మ్ అనేది ఎక్కువ ఉంటే మనం కట్టే ప్రీమియం తగ్గుతుంది, అలాగే మనకు వచ్చేటువంటి మెచ్యూరిటీ అమౌంట్ కూడా కంపేర్ చేసుకోండి. 10 years వాళ్ళు 10 years టర్మ్ తీసుకున్న వాళ్ళకి 5,10,000 రూపీస్ వస్తే ఇదే 3 lakhs సమ్ ఇన్సూరెన్స్ కి 25 years టర్మ్ పెట్టుకున్న వాళ్ళకి 8,25,000 వస్తుంది. సో మోర్ బెనిఫిట్స్ ఎక్కడున్నాయి మనకి? ఎవరైతే పాలసీ టర్మ్ ఎక్కువ తీసుకుంటున్నారో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. సో అందుకని ఇదేంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి, అంటే మీరు రిటైర్ అయ్యే ఏజ్కి ఒక లంసమ్ అమౌంట్ అనేది మీ చేతికి వస్తుంది. సో అందుకని ఈ పాలసీ జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్పానండి. మీరు కూడా ఇంట్రెస్ట్గా ఉంటే ఇలాంటి సింగిల్ ప్రీమియం పాలసీ తీసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, వెంటనే నాకు ఒక మెసేజ్ చేయండి, ఎల్ఐసి న్యూ జీవన్ సాథీ ప్లాన్ డీటెయిల్స్ అని. నేను మీకు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాను. ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్లాన్ని ఎవ్వరు కూడాను వదులుకోకూడదని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీరు తప్పకుండా నన్ను అప్రోచ్ అవ్వండి ఈ ప్లాన్ కోసం. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది నాకు మెసేజ్ చేయండి, నేను మీకు వెంటనే డీటెయిల్స్ పంపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.